2047 నాటికి వికసిత భారత్, 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అంటూ 5 ఏళ్ళు ఫ్రీ రేషన్ అంట. ఎవరు చెప్తున్నారు? బీజేపీ మేనిఫెస్టో. సంకల్ప పత్రం పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. మోదీ గ్యారంటీల పేరుతో హామీలు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని తెలిపింది. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించామని, మళ్ళీ అధికారంలోకి వస్తే మరో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు తప్పేంలే, సరే 10 సంవత్సరాలు మనం అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది ఎన్ని కోట్లు చూసారు కదా, ఇక్కడ 4 కోట్ల కుటుంబాలకు ఇల్లు కట్టించారు. ఇప్పుడేమంటారు అంటే ఇంకొకసారి అవకాశం ఇస్తే మరో 3 కోట్లట. ఈసారి కూడా అవకాశం ఇస్తే ఇంకొక 3 కోట్లు. మనమేమనుకుందామంటే వాళ్ళు చేస్తామన్న సంకల్పం మంచిదే. 10 సంవత్సరాలలో 4 కోట్ల ఇల్లులు కట్టించిన బీజేపీ ప్రభుత్వం మళ్ళా ఈసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలనే 3 కోట్లు కట్టిస్తుందట. దీంట్లో సరే 2 కోట్లు అంటే కొంచెం నమ్మశక్యంగా ఉండేది. ఎందుకంటే 10 ఏళ్లలో 4 అయినప్పుడు 5 ఏళ్లలో 2 కోట్ల కంటే ఎక్కువ కట్టలేరు అనేది ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి, సో ఇప్పటికైనా 3 కోట్లు, సరే ఈసారి ఇంకో 1 కోటి ఇల్లు ఎక్కువ ఇస్తామంటున్నారు. అది ప్రజలు నమ్ముతారా లేదనేది ఆ మేనిఫెస్టో చూసి చెప్పొచ్చు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మంది పేదలకు 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. సంకల్ప పత్రం పేరుతో మోదీ గ్యారంటీ అనే హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ముద్రా స్కీమ్ కింద స్వయం ఉపాధి కోసం 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, ఈ రుణ పరిమితిని 20 లక్షలకు పెంచుతామని పేర్కొంది. లఖ్పతి దీదీ పథకం కింద 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేశామని, మళ్ళీ గెలిపిస్తే మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మారుస్తామని పాటించింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ చీఫ్ జేపీ నడ్డా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కలిసి ప్రధాని మోదీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒకటి సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తారట డెఫినెట్గా. ఇది అందరూ కోరుకునేదే, అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. అండ్ బీజేపీ మాత్రమే ఇది తరం అవుతుంది, బీజేపీతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి కూడా నమ్మిండ్రు. సో ఇది అమలు చేస్తారంటే ఇది సాధ్యమే, నో డౌట్. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా కృషి, ఇది ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు. బట్ చట్టసభలో బిల్లు ప్రవేశపెడితే మరి అది బిల్లు పాస్ అవుతుందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది. ఈసారి 1 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీకి అవకాశం ఇస్తే వాళ్ళు చేసే ఛాన్స్ ఉంటుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే అది ఏంటంటే కావాల్సింది జమిలి ఎన్నికలు. ఈ జమిలి ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. అయితే ఉప ఎన్నికలో సరే, ఉప ఎన్నికలు అంటే మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తాయి, కానీ రాష్ట్రాలకి ఒకసారి ఈ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు అవుతాయి, పక్క రాష్ట్రంలో ఇంకో సంవత్సరంకి అవుతాయి, లేదంటే ఆ పై సంవత్సరంకి అవుతాయి. ఇట్లా గ్యాప్ ఉంటుంది కదా, అది ఉండకుండా దేశంలో ఎప్పటికి ఏదో ఒక ఎలక్షన్ నడిచే కంటే 5 ఏళ్ళకు ఒకసారి సింగిల్ ఎలక్షన్ కింద పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పి జమిలి ఎన్నికల గురించి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అప్పుడైతే అభివృద్ధి చెందుతుంది, అప్పుడైతే సంక్షేమం మీద దృష్టి పెడతారు ప్రభుత్వాలు అని చెప్పి అంటారు. సో దానిపైన కూడా వ్యతిరేకత ఉన్నది. జమిలి ఎన్నికలు అంటే మరి ఒకటేసారి పెట్టేటట్టయితే ఎందుకు, మరి ఒకటేసారి 20 ఏళ్ళకి పెడితే అయితే ఆయన ఖర్చు తగ్గిపోతుంది కదా అనేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇది సాధ్యమే, ఇది పెద్ద విషయమేం కాదు, ప్రయత్నం చేస్తే అవుతుంది. అది లఖ్పతి దీదీలుగా మరో 3 కోట్ల మంది మహిళలు, ఇది చేస్తారా లేదా అనేది చూడాలి, అవుతుందా లేదా. ఇప్పటివరకు ఎంతమంది అయ్యారు అనేది ఇక్కడ వాళ్ళే చెప్పారు కదా. సో ఇక్కడ 1 కోటి మందిని చేసినాక 3 కోట్ల మందిని చేస్తారట, అది సాధ్యమవుతుందా లేదా 5 ఏళ్ళలో తెలియదు. ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు, ఇది సాధ్యమై, ఇది పెద్ద విషయం కాదు. ఎప్పటికప్పుడు పంటలకు ఎంఎస్పి పెంపు, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది కదా, ఇది పెంచుతూ ఉన్నారు, ఇది వాస్తవమే, ఇది జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్ జై శ్రీరామ్, ఇది ఎట్లయినా అవుతుంది ఇక, నో డౌట్. సో రామ మందిరం అయింది వాళ్ళతో, ఇది పెద్ద విషయమేం కాదు. కానీ సో దీన్ని బట్టి చూస్తే బీజేపీ, నేను నిన్న కూడా ఒక మాట అన్నా, బీజేపీ మేనిఫెస్టోలో కొంత అయ్యే పనులు మాత్రమే పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప కాని హామీలు ఇచ్చి తర్వాత ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి అయితే కనపడదు. మనం ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా జరుగుతున్నటువంటి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అండ్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది మనం చూస్తూ ఉన్నాం కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల
యుద్ధాలు ఘర్షణలతో అట్టుడుకుతున్న సమయం ఇది. అందుకే భారత్లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతేనే దృఢంగా నిలబడగలుగుతుంది. నేను ఇదివరకే ఎర్రకోటపై ప్రసంగంలోనే 1000 ఏళ్ల పాటు నిలిచిపోయేలా దేశం తలరాతను మార్చేందుకు ఇదే సరైన సమయం ప్రకటించా. ఇందులో భాగంగానే బీజేపీ సంకల్ప పత్రాన్ని మోదీ గ్యారంటీగా దేశ ప్రజల ముందుంచుతున్న 140 కోట్ల మంది ప్రజల అంబిషనే మోదీ మిషన్ అంటూ ఇది నరేంద్ర మోదీ గారు చెప్తున్నటువంటి మాట.